హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నుంచి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇప్పుడే అప్డేట్ చేశారు. సో దీనిలో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఈ నెల 12వ తేదీ నుంచి మే 5వ తేదీలోపు ఏప్రిల్ 12వ తేదీ నుంచి మే 5వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్కి 7 డేస్ ముందు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా కానీ లేదా ఆఫ్లైన్ ఓఎంఆర్ ద్వారా ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కంప్యూటర్ బేస్డ్ టెస్టా లేదా ఆఫ్లైనా అనేది తర్వాత తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా 127 పోస్టులకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్ని పోస్టులకి కూడా 18 నుంచి 34 సంవత్సరాల వయసు ఉండాలి. 18 నుంచి 34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు వచ్చేసి 16,400 రూపాయల నుంచి 49,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి 22,460 రూపాయల నుంచి 66,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మూడింటికి కూడా ఒకటే క్వాలిఫికేషన్ ఇచ్చారు. అది చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ అనేది కలిగి ఉండాలి అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. లేదా అని చెప్పేసి బీసీఏ డిగ్రీ కలిగి ఉన్న బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన డిగ్రీ కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేదా ఒక డిగ్రీ కలిగి ఉండి ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ది ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి. దానితో పాటు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దానితో పాటు ఏ పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై ది లోయర్ గ్రేడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియో చేసినప్పుడు చెప్పాను, టైపిస్ట్కి సంబంధించి ఒక టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ అనేది సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. టైప్ రైటింగ్ ఇంగ్లీష్లో లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ 3 జాబ్స్కి కూడా ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 3 క్వాలిఫికేషన్స్లో ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనితో పాటు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందని మెన్షన్ చేశారు. 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఈ విధంగా ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలో వారందరూ కూడా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి పాత 10 జిల్లాలకి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారు. ఆదిలాబాద్, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్కి సంబంధించి ఈ యొక్క 10 జిల్లాలు అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లికేషన్స్ అనేవి tspsc.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేటు, 10th క్లాస్ మార్క్స్ లిస్టు, అలాగే ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇంకా వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే గర్ల్స్కి అలాగే బాయ్స్కి ఏ విధంగా వేకెన్సీస్ అలాట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అసిస్టెంట్ పోస్టులు కానీ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించిన పోస్టులు ఏ విధంగా అలాట్ చేశారు అనేది ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఈ యొక్క 2 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ప్రొఫెసర్ జయశంకర్ కానీ అలాగే ఇంకొకటి పివి నరసింహారావుకి సంబంధించినటువంటి యూనివర్సిటీలకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మార్నింగ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా. సో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి వస్తాయని,
అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా పేపర్ 2కి సంబంధించి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి డిప్లొమా స్టాండర్డ్లో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి రావడం జరుగుతుంది. టోటల్గా 300 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, అది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఇంకా పేపర్ 2 వచ్చేసి మనకి ఇక్కడ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటి టాపిక్ వచ్చేసి మనకి బైలింగ్వల్లో ఉంటుంది, అది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ చెప్పుకున్నదే బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించిన 10th స్టాండర్డ్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి పేపర్ 1లో. ఇంకా కరెంట్ అఫైర్స్, నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అలాగే ఇండియన్ హిస్టరీ, అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి హిస్టరీ, తెలంగాణకి సంబంధించిన మూమెంటు, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి పేపర్ 1 నుంచి రావడం జరుగుతుంది 150 క్వశ్చన్స్కి. ఇంకోటి చూసుకున్నట్లయితే పేపర్ 2 నుంచి మెంటల్ ఎబిలిటీ, అలాగే రీజనింగ్, కాంప్రిహెన్షన్ పాసేజెస్, న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా మనకి అడగడం జరుగుతుంది. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తాయి అనేది కూడా ఇక్కడ సిలబస్ అయితే కంప్లీట్గా ఇచ్చారు. ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, బేసిక్స్ ఆఫ్ డేటాబేస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి అలాగే టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి మనకి ఒక క్వాలిఫికేషన్ కూడా అడిగారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సపరేట్గా ఇవ్వడం జరిగింది. వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో మనకి పేపర్ 2 కింద 5th పాయింట్ కింద బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ కింద మనకి క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నెల 12వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ట్యాబ్ ఓపెన్ అవ్వగానే నేను మీకు వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.